వెలుగు వైపు ప్రయాణం ప్రేక్షకులందరికీ శార్వరీనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మనకి ఉగాది అనేటటువంటి మాట అనంగానే ఒక తెలియని ఉత్సాహము పులకరింత శరీరంలోంచి వస్తుంది. శార్వరీనామ సంవత్సరము చాలా విశేషమైనటువంటి సంవత్సరం. శార్వరి అనగానే చీకటిని సూచిస్తుంది అనుకుంటారు, కానీ చీకటిని సూచించేటటువంటి దుర్గా అనే విషయం ఏం చేయదండి, ఏమి చేయదు. బొమ్మలో రాత్రిని సూచించేది అన్నప్పుడు దుర్గ యొక్క మహత్తుని మనకి తెలియపరుస్తుందా తల్లి. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా లక్ష్మీ సహస్రనామంలో శార్వరీనామ ప్రయోగం కూడా చేయబడ్డది. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఈ మాసం. దాన్నే ఉగాది యుగాది అంటారు. దీన్నే మధుమాసము అని పిలుస్తారు. వసంత ఋతువు మనకి ఆరంభమవుతోంది. నిన్నటిదాకా వందే వాల్మీకి కోకిలం అని ఆ వాల్మీకి మహర్షి ఆదికవినే కోకిలతోటి మనం పోలుస్తాం. అలాంటి కోకిలల యొక్క అద్భుతమైన స్వరాల్ని మనం వినేటటువంటి మాసం. షడ్రుచుల్ని కలుపుకొని జీవితంలో ఒక్క రుచే కాదయ్యా, అనేక రుచులు ఉంటాయి అని చూపించేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ రుచులు జీవితాన్ని కలిపేటటువంటి ఘట్టము ఈ ఉగాదితోటే జరుగుతుంది. అందరము ఉగాది పచ్చడి చాలా తృప్తిగా తీసుకుంటాం. ఖచ్చితంగా కలలోనైనా సరే రాజదర్శనం చెయ్యాలి అంటారు. ఇవాళ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి రాష్ట్రానికి, వాళ్ళ దర్శనం కలలో అయినా టీవీలో అయినా ఏ రూపంలో వచ్చినా ఒక్కసారి చూస్తే చాలా మంచిది అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది చాలా విశేషం. నవరాత్రులు అనేటటువంటివి, వసంత నవరాత్రులు అనేవి మన యుగాదితోటి ఆరంభమవుతాయి. కలశస్థాపన చేసుకొని నవరాత్రులు చక్కగా మనం వసంత నవరాత్రులుగా గడిపేటటువంటి అద్భుతమైన ఘట్టము కూడా ఈ యుగాదితోటే ఆరంభమవుతుంది. యుగాది రోజు గనక మంచి జరిగితే సంవత్సరం అంతా అన్ని రకాల మంచే జరుగుతుంది అని మనందరికీ నానుడి. కాబట్టి చక్కగా ఇవాల్టి నుంచి ఉదకుంభ దానాలు ఆరంభం చేయాలి. ఉగాది నుంచి ఎక్కడ చూసినా నీళ్ళని పెట్టి, కుంభాన్ని పెట్టి అవసరమైన వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం. మంచి తాపంతో కూడిన ఎండ వస్తుంది. పక్షులకి కూడా నీళ్లు పెట్టండి అని చెప్తారు. పక్షులకు కూడా వరికంకులు పెట్టండి ఇళ్ల ముందు అని చెప్తారు. నిన్నటిదాకా పంట తెచ్చుకున్నప్పుడు అనేక రకాల పక్షుల్ని రైతులు కొడుతూ ఉంటారు, వెళ్ళగొడుతూ ఉంటారు. ఆ దోష నివృత్తి కోసము ఇంటి ముందు వరికంకులు అవి కట్టడము అనేది మనకి సంప్రదాయం. వాటి ఆహారాన్ని మనం గుంజుకున్నాము అనే భావనతోటి. కాబట్టి యుగాది మొత్తము మనకు సంబంధించినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి భారతీయతని తీసుకొచ్చి హృదయాల్లో కూర్చోబెట్టేది. మనలో ఎంత దయ ఉండాలి, ఎంత కరుణ ఉండాలి, మన జీవితం ఎంత అందంగా ఉండాలి అనేది తీర్చిదిద్దేటటువంటి పండగ ఉగాది. ఇలాంటి ఈ యుగాదిని అందరూ చక్కగా గడుపుకోవాలని, షడ్రుచులతోటి నూతన వస్త్రాలని ధారణ చేసి నాగళ్ళకి పూజ చేస్తారు రైతులు. చక్కగా వాళ్ళు ఆ నాగలికి ఉండే పాత తాడుని తీసి కొత్త తాడుని పసుపులో ముంచి దాన్ని తీసి కట్టడం అంటే వ్యవసాయానికి, ఆహారానికి, మన పండగలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనకి తెలియపరుస్తుంది. అట్లా పక్షి పూజలు చేయటం ఏమిటి, పశు పూజలు చేయటం ఏమిటి, రకరకాలైనటువంటి ప్రకృతిలో ఉండే మహత్తరమైన విషయాల్ని పూజించుకునేటటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పండగ ఈరోజు. ఈ ఉగాది అందరికీ బాగుండాలని, ఆ లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని, ఈ ఉగాదిని అందరము ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని మనసా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ లక్ష్మీదేవిని, ఆ పార్వతీదేవిని, ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఈ మధుమాసము అనేటటువంటి మాసంగా సమస్తమైనటువంటి మధువు మన జీవితంలో రావాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఆదిశంకర అష్టోత్తర శతనామాది బృందము
ఎవరు నిత్యము చక్కగా జగద్గురువుల అనుగ్రహంతో నేర్చుకొని మా పద్మావతి గారు చక్కగా అందరికీ నేర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఇది ప్రతి ఇంట్లోనూ చేరాలి అనేది జగద్గురువుల సంకల్పం కాబట్టి ఈ ఉగాది నుంచి ఇప్పటిదాకా చేస్తున్నటువంటి వారికి ఇక ముందు చేయబోయేటటువంటి అందరికీ కూడా శార్వరీనామ సంవత్సర యుగాది శుభాకాంక్షల్ని చెబుతూ మీ అందరి ఇళ్లల్లో చక్కగా అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని మనసా ఆ యుగ పురుషుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. స్వస్తి.